హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ అయితే చాలా మంచి టాపిక్ అండి. ఎప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే డబ్బులు సేవ్ చేసుకోవాలి, లేకపోతే మన పెద్దవాళ్ళం బాయ్స్ అయినా కూడా పెద్దవాళ్ళే డబ్బులు సేవ్ చేసుకోవాలనేది మనం చాలా వీడియోస్ ద్వారా నేర్చుకున్నాం కదా. ఇప్పుడైతే కనుక ఇంట్లో పిల్లలకు మన పొదుపు ఎలా నేర్పించాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలకు కూడా ఇలా నేర్పించామనుకోండి, చిన్నప్పటి నుంచి వాళ్ళకంటూ వాళ్ళు డబ్బులు అనేది సేవ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అలాగే ఒక క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది. డబ్బుకు చాలా రెస్పెక్ట్ కూడా ఇస్తారండి. ఈ ఐడియాస్ అన్నీ మీరు ఒకసారి ఫాలో అవ్వండి. స్టార్టింగ్‌లో పిల్లలు చెయ్యరు, కానీ అలా చేయడానికి కూడా నేను ఈ వీడియోలో ఐడియాస్ అయితే ఇచ్చాను. మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి. అయిన తర్వాత మీకు సక్సెస్ అంటే పిల్లలు మంచిగా చేస్తున్నారంటే ఒక చిన్న కామెంట్ చేయండి. నాకు కూడా చాలా హ్యాపీ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పే వీడియోస్ మీరు ఫాలో అయ్యి మీకు మంచిగా ఉందంటే అంతకంటే ఇంకేం కావాలో చెప్పండి. తప్పకుండా వీడియోలో అయితే మీరు కామెంట్ చేసి షేర్ చేసుకోండి. ఇక ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ చాలానే ఉన్నాయి. అలాగే నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి. మనము పిల్లలకు ఎప్పటినుంచి పొదుపు చేయాలి అంటే, ఎప్పుడైనా కానీ ఏ దాని గురించైనా గానీ, పొదుపే కాదు ఏదైనా గానీ, మొక్కై వంగనిది మానై వంగున అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మనకు. అంటే చిన్నప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు చెయ్యకపోతే పెద్దగయినాక వాళ్ళు చెయ్యరు. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళను మనం మంచి బుద్ధులతో మంచిగా నేర్పిస్తే పెద్దగైనా కూడా అలాగే ఉంటారండి. అందుకోటి మొక్కై వంగనిది మానై వంగున అని పెద్దవాళ్ళైతే సామెత చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా నేర్పించాలన్నా కూడా చిన్న వయసే బెస్ట్ అండి. మీరు చిన్నప్పటి నుంచే ట్రై చేయండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. అలాగే చాలా టైం ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి కూడా చిన్నప్పుడైతే తొందరగా నేర్చేసుకుంటారు ఏదైనా కానీ. ఇక నేనైతే ఎలా చేస్తాననేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. నేనైతే ఒక పిగ్గీ బ్యాంకు ఒకప్పుడైతే నేను ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే ఇచ్చేదాన్ని. 2, 3 ఇయర్స్ నుంచి కొంచెం పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి పిగ్గీ బ్యాంక్ లాంటిది ఇచ్చేసాను. దాంట్లో ప్రతిరోజు కొంచెం అంటే పాకెట్ మనీ అని ఏం లేదులెండి. కొంచెం వాళ్ళ డ్యాడీ ఆఫీస్‌కెళ్తూ ఒక రూ. 5 ఇచ్చేతోడు. లేకపోతే ఎప్పుడన్నా నేను మార్కెటింగ్ చేస్తే ఒక రూ. 5 ఎక్స్‌ట్రా ఇది నేనిచ్చేది. డైలీ వాళ్ళ డ్యాడీ రూ. 5 అనేది కంపల్సరీ ఇస్తాడండి. వాటిని పిల్లలు కంపల్సరీ దాంట్లో వేసేసేయాలి. ఇంకా ఒకటి మా పిల్లలకు బయట ఫుడ్ తినే అలవాటు కూడా ఎక్కువగా నేర్పించలేదు. కాబట్టి ఇక ఇచ్చిన డబ్బులు మొత్తం వాళ్ళు పిగ్గీ బ్యాంక్‌లోనే ఇస్తారు. ఇలా వెయ్యాలంటే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా! పిల్లలు చాలామంది బొమ్మలు లేకపోతే బుక్స్ అట్లాంటివి అడుగుతూ ఉంటారు కదా! వాటినన్నిటిని మీ డబ్బులతోనే మీరు తీసుకోవాలి అని చెప్పి నేనైతే చెప్తానండి. అంటే మొత్తం వాళ్ళు సేవ్ చేయకపోవచ్చు. కానీ వాళ్ళకి అత్యవసరం అయితే కంపల్సరీ అయితే నేను తీసుకుంటాను. కానీ ఇలా అయితే పిగ్గీ బ్యాంక్‌లో ఏపిస్తాను. ఇలా వెయ్యాలంటే వాళ్ళకు ఒక చిన్న చిన్న గోల్స్ అనేటివి మనం పెట్టాలండి. ఇప్పుడు నేను వాళ్ళకొక బొమ్మ గానీ, ఒక క్రేయాన్స్ ప్యాకెట్ గానీ, అంటే ఏదైనా కానీ కావాలంటే దానికొక 500 గానీ, రూ. 100 గానీ కావాలంటే రోజుకి ఎంత వేస్తే వాళ్ళకు ఎన్ని రోజులలో ఈజీగా సేవ్ చేసుకోగలరు అనేది కూడా వాళ్ళకొక ఐడియా రావాలి. అలాగే నేను చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటానండి. ఆ పనులు చేసి మీకు రూ. 5 ఇస్తాను కంపల్సరీ అని చెప్తూ ఉంటాను. అంటే చదువు గురించి కాదు. ఇంట్లో క్లీనింగ్‌వి అట్లాంటివి. అంటే వాళ్ళకి దాని ద్వారా ఓకే, నేను ఈ పని చేస్తే నాకు ఇది వస్తదని ఎలా కష్టపడాలనేది కూడా వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. అంటే పిల్లల్ని కష్టపెట్టాలని కాదు. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంట్లో పనులు కూడా అలవాటు చేయాలి కదా! మనం కొట్టి, అరిసి, కోప్పడితే వాళ్ళు చెయ్యరండి. కొంచెం యాక్టివిటీగా అంటే ఆటలు ఆడుకుంటూ ఉన్నట్టు. అలాగే వాళ్ళకు మనీ కూడా వస్తది కాబట్టి వాళ్ళు దాసిపెట్టుకుంటే నెక్స్ట్ నాకు ఇష్టమైన వస్తువు కొనుక్కోవచ్చు అనేది ఒక ఐడియా రావాలి వాళ్ళకు. మనము పిల్లల్ని బాగా ఎలా అంటే పిల్లలు బాధపడకూడదు. అలాగే వాళ్ళు మంచిగా ఉండాలని మనం చాలా కష్టపడుతూ ఉంటాము. అలాగే ఆ డబ్బుల్ని కూడా పిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉంటామండి. ఏదడిగినా కొంతమందయితే పేరెంట్స్ అడగక ముందుకే మొత్తం తెచ్చిస్తారు. మనం ఎటు కష్టపడ్డాం, మనకెన్ని ఎక్కువ బాధలు పడ్డాం గదా! ఇక పిల్లలెందుకు బాధలు పడాలనే ఉద్దేశంతో ముందే ఇస్తుంటారు. దానివల్ల వాళ్ళకు డబ్బు విలువ అనేది అస్సలు తెలీదండి. డబ్బు విలువ తెలవకపోతే జీవితంలో మీరు ఎన్ని లక్షలు సంపాదించి, ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళు సెకండ్‌లలో అయిపోజేసేసుకుంటారు. అందుకోసమని కష్టపడాలి. అలాగే డబ్బు విలువ కూడా చిన్నప్పటి నుంచే తెలియాలండి. అలా అని కొట్టి, మనం అరిసి, కోపడితే వాళ్ళకి తెలీదు. ఇక నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఎక్కువగా ఏదైనా గేమ్స్ పెట్టి వాళ్ళు విన్ అయినారనుకోండి, కంపల్సరీ వాళ్ళకు
ఒక గిఫ్ట్ లాగా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. క్రేయాన్స్ లేకపోతే మ్యాక్సిమం ఎరేజర్స్, పెన్సిల్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటానండి. అలాగే దీంట్లో నేను స్టోరీస్ కూడా చెప్తూ ఉంటాను. వాళ్ళతో కూడా స్టోరీస్ చెప్తూ ఉంటాను. ఎక్కువగా నేను స్టోరీస్ డబ్బుల గురించి, అలాగే చదువుల గురించి అట్లా ఎక్కువగా చెప్తూ ఉంటానండి. ఏదైనా గేమ్స్ పెట్టి వాళ్ళు గెలిస్తే కంపల్సరీ రూ. 5 ఇస్తారు. రూ. 5 ఎక్కువ ఇవ్వను. కానీ వాళ్ళకి అదే ఎక్కువ. వాళ్ళకి చాలా హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళకి విన్ అయ్యి తీసుకునేది చాలా హ్యాపీగా ఉంటుంది కదా! అది కూడా పోయి పిక్కీ బ్యాంక్‌లో తీసుకుంటారు. నెక్స్ట్ ఏదైనా ఒక అమౌంట్ అయినప్పుడు వాళ్ళకి నచ్చినది ఏదో ఒకటి తీసుకుంటారు. ఇంకా పిల్లలు ఏదైనా బయటికెళ్ళినప్పుడు అవి కావాలి, ఇవి కావాలని అడుగుతూ ఉంటారండి. అడిగినప్పుడు నేనైతే మీకు ఇది కావాలని అంటే ముఖ్యంగా నేనైతే డీమార్ట్‌కెళ్ళే ముందే ఇట్లాంటి రూల్స్ ఎక్కువ పెడుతూ ఉంటాను. డీమార్ట్‌కెళ్తే చాలా వస్తువులైతే అడుగుతూ ఉంటారు. నేను ఇంటి దగ్గరే చెప్తాను. మీకు ఏది అవసరమో అది మాత్రమే తీసుకుంటానని. అది కూడా ఒక్కటే ఎక్కువైతే తీసుకోనండి. మాక్సిమం డ్రాయింగ్ బుక్స్ అది ఎటు వాళ్ళకి అవసరం. నేనైనా కొనివ్వాల్సిందే కాబట్టి వాళ్ళకి ముందే చెప్పేస్తాను. మీకు ఏది అవసరమో అది మాత్రమే కొనిస్తాను. మిగతా చాక్లెట్స్, బిస్కెట్స్ అలాంటివైతే అసలు తీసుకోరులేండి ఫస్టు. ఇప్పియను కూడా నేను. అడిగినా కూడా మీకు చాక్లెట్స్ కావాలా? ఈ బుక్ కావాలని అడుగుతాను. వాళ్ళైతే బుక్కే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి బుక్కు. అలా చెప్పాలండి. అలా చెప్తే కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే రోజు ఏదో ఒకటి రూపాయి నుంచి వాళ్ళు ఎంతైనా దాచిపెట్టుకుంటూ ఉండేది అలవాటు చేయాలండి. అలా చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక 1 మంత్‌కి వచ్చాక ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ చూపించినప్పుడు మనం కూడా ఓకే వీళ్ళు అంటే ప్రతి నెల పాపం కష్టపడి సేవ్ చేస్తున్నారని చెప్పి దానికి కొంచెం యాడ్ చేసి వాళ్ళకి ఇష్టమైన వస్తువును మనం ఇప్పిస్తూ ఉండాలి. ఇవన్నీ చేయాలంటే ముందు మనకు ఒక ఐడియా ఉండాలి. అలాగే మనం కూడా చేస్తూ ఉండాలండి. అలా చేస్తూ ఉంటేనే పిల్లలు కూడా వాళ్ళకి కూడా ఓకే మమ్మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇంట్లో చాలా అంటే డబ్బుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అలాగే డబ్బును వేస్ట్ చేయకుండా ఉంటున్నారు కాబట్టి మనం కూడా వేస్ట్ చేయకూడదు. ఎంత అవసరమో అంతనే యూజ్ చేయాలని అని ఉంటుంది. అలా అని పిసినారిగా అంటే ఇక మొత్తానికి ఏది కొనకుండా పిల్లలకు మరీ స్ట్రిక్ట్‌గా కూడా ఉండకూడదండి. కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఊరికెళ్ళినప్పుడు, ఎక్కువగా రిలేటివ్స్ దగ్గరికెళ్ళినప్పుడు అట్లాంటి టైంలో చిన్న చిన్నగా వదులుతుండాలి. అక్కడ కూడా ఎక్కువ మరీ పట్టుకోకూడదు ఎక్కువగా. అలానే మొత్తానికి వదలకుండా మేనేజ్ చేసుకుంటూ ఉండాలండి. అలా చేస్తూ ఉంటే పిల్లలకు కూడా డబ్బు విలువ తెలుస్తుంది. ఇంకా వచ్చేసి మనం పెద్దవాళ్ళమైతే ఏ రోజు ఎంత ఖర్చు పెట్టామనేది ఒక బుక్‌లో రాసుకుంటూ ఉంటాం కదా! ఇక పిల్లలకు కూడా అంతే అండి. ఏ దానికి మనం సేవ్ చేస్తున్నాం, అలాగే ఏ దానికి ఖర్చు పెడుతున్నాం, మనం ఏ దాని కోసం దాచుకోవాలి డబ్బులు అనేది కూడా వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి. ఓకే. నెక్స్ట్ నేను ఇది కొనాలంటే ఇంత దాచిపెట్టాలని వాళ్ళు లెక్కలేసుకుంటారు. దాని ద్వారా చదువు వస్తుంది. అలాగే వాళ్ళకు కూడా డబ్బుల గురించి చాలా క్యాలిక్యులేట్‌గా ఉంటారండి. అంటే మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే నీకు ఏది అవసరమో కొంతమందికి పిల్లలు కదండీ! వాళ్ళు మనమే ఒక రకంగా ఉంటాం. ఇక పిల్లలు కాబట్టి వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి. పక్కన పిల్లలను చూసి కూడా చాలా అడుగుతుంటారు. నేను అయితే మా పిల్లలు అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను. నీకు అది అవసరమా నాన్న? లేకపోతే వాళ్ళ కాడ ఉంది కాబట్టి నీకు కావాలనిపిస్తుందా? అని ఒకటికి 2 మాటలు అడుగుతాను. సరే ఒక 1 వీక్ వరకు చూడు. తర్వాత కూడా నీకు అవసరం ఊకే జస్ట్ కొద్దిసేపు హ్యాపీనెస్ కోసం అనవసరంగా ఇంత అమౌంట్ వేస్ట్ చేయకూడదు కదా! అని ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టుకొని ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. అది కూడా ఎట్లా అంటే పిల్లల్ని మన దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని మంచిగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇది. అలాగే కొన్ని చిన్న చిన్న పనులు చెప్పి వాళ్ళకు నేను ఇస్తూ ఉంటానండి ఎక్కువగా. అయితే బయటైతే కొనరు పిల్లలు. అలా అని మొత్తానికి కొనకుండా అయితే ఎక్కువగా ఫ్రూట్స్ ఇంట్లో తెప్పిస్తాను. ఇక మిగతా ఎప్పుడంటే 1 మంత్‌కి ఒక్కసారి ఒక రూ. 5, రూ. 10 ఇచ్చి బయట చాక్లెట్స్ అట్లా తింటూ ఉంటారు అంతే. ఇంకా అలా దాచిపెట్టుకునేది కూడా లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ పెన్సిల్స్‌కు, వాళ్ళ ఎరేజర్స్‌కు అంటే 1 ఇయర్‌కి కావాల్సిన అమౌంట్‌నైతే వాళ్ళ 1 ఇయర్‌కి కావాల్సిన అమౌంట్ మొత్తాన్ని అంటే పెన్సిల్స్‌కి, ఎరేజర్స్‌కి ఎంత అవుతదో చెప్పండి 1 ఇయర్‌కి. అలా ఒకటేసారి తెచ్చాము. వాటికి వాళ్ళే దాచిపెట్టుకొని తెచ్చుకున్నారు. ఇంకా వాటిని ఎంత ప్రాప్తంగా అంటే ఎంత వేస్ట్ చేయకుండా మంచిగా యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడి అంటే వాళ్ళు కష్టపడ్డారులెండి. కష్టపడి సంపాదించిన డబ్బుల్లాగానే కదా ఇక అవి. అవి సేవ్ చేసుకున్నారు కాబట్టి దాంతో కొన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తున్నారండి. అదే మనం తెచ్చిస్తే ఒక రోజుకి ఒక పెన్సిల్ అయిపోజేస్తారు. దాని ద్వారా వాళ్ళు వేస్టేజ్ కూడా చెయ్యరండి ఎక్కువగా. ఇదైతే నేను చాలా అబ్జర్వేషన్ అయితే చేశాను. ఇక ఈ ఇయర్ కూడా సేవ్ చేస్తున్నారు. ఈసారి వాళ్ళు కొంచెం స్టేషనరీ కూడా దాచిపెట్టుకోమని చెప్తారు. ఇంకా ఉంటాయి కదా! కంబాక్స్ బాక్సులు, క్రేయాన్స్ అట్లాంటి వాటికి కూడా అంటే ఒక 1000 పైగా అట్లా. 1000, 2000 అట్లా దాచిపెట్టుకుంటే ఈజీ అవుతుందని చెప్తున్నాను. మధ్య మధ్యలో ఏదన్నా అవసరం పడినా తీస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఏదైనా గిఫ్ట్స్‌కు అట్లా.
వాళ్ళ ఫ్రెండ్స్‌కి గిఫ్ట్‌లు ఇవ్వాలన్నా కూడా వాళ్ళ కిడ్డీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసే విధంగా నేను చెప్తూ ఉంటానండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలతో కలిసి ఒక బడ్జెట్ చార్ట్ ఏసుకోవాలండి. వాళ్ళకొక టార్గెట్ ఇవ్వాలి. ఓకే. ఇది ఇందాక చెప్పాను కదా! పెన్సిల్స్ అట్లా అని 1 మంత్‌కు మీరు ఎంత సేవ్ చేయగలరు? అంటే మధ్యన అవసరాలకి యూజ్ చేసుకుంటూ కూడా ఎంత సేవ్ చేయగలరు? దాంతో మనం ఏం తీసుకోవచ్చు అనేది కూడా ఒకటి చెప్తాను. అలాగే ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డ్రీమ్ బాక్స్. ఇప్పుడు వాళ్ళకు ఏదో ఒకటి ఒకటి కొంచెం డ్రీమ్‌గా ఉంటది. అంటే నాకు పెన్సిల్స్ కావాలి, లేకపోతే మంచి ఎరేజర్స్ కావాలి, లేకపోతే ఇంకా వాళ్ళకు పిల్లలకు అంతకు మించి ఏముంటుందో తెలుసా? మంచి కంబాక్స్ బాక్స్ కావాలి, లేకపోతే మంచి ప్యాడు అట్లా. అది రూ. 100 కానీ, రూ. 50 కానీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి చిన్న చిన్నవైనా కూడా. అలా ఒక డ్రీమ్ బాక్స్ పెట్టుకొని దాంట్లో ఒక పేపర్ మీద ఏదైనా రాసి వాళ్ళకి ఏది అవసరం ఉంటుందో అలాంటివన్నీ అండి. అవి రాసి పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి. ఇక వాళ్ళు ఆ డ్రీమ్ బాక్స్‌కు దాంట్లో ఏమేమేసారో వాటికి సంబంధించి మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ ఉండమని చెప్పాలి. ఎంత అవుతుందని ఒక ఐడియా ఉంటే ఆ అమౌంట్ అనేది ప్రతిరోజు దాన్ని చూసుకుంటూ ఆ టార్గెట్‌నైతే కంప్లీట్ చేస్తారు. అప్పుడు ఆ డబ్బులతో వాళ్ళకు ఇష్టమైన వస్తువు కొనిచ్చినప్పుడు మీరొకసారి చూడండి వాళ్ళ ఫేస్‌లో. మీరు ఎన్ని వేలు గిఫ్ట్‌లు కొనుక్కొచ్చినా రాని హ్యాపీనెస్ వాళ్ళకే వాళ్ళు అంటే సేవ్ చేసుకొని దాంతో తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అప్పుడు వాళ్ళకు డబ్బు విలువ తెలుస్తుంది. అలాగే ఒక క్రమశిక్షణ వస్తుంది. అలాగే ఆనందం, సంతోషం ఇంకా ఆ వస్తువుని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలనేది కూడా వస్తుందండి. మనం కొనిస్తే ఆ వస్తువులు ఈజీగా ఖరాబ్ జేస్తారు. అదే వాళ్ళు కొన్నారనుకోండి, వాళ్ళు కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బులతో వాళ్ళకు దానికి అది జాగ్రత్త పెట్టుకోవడానికి విలువ గూడా వస్తుంది. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ టిప్స్ అనేది నచ్చినాయి అనుకుంటున్నాను. ఇదైతే నేను ఫాలో అయితాను కాబట్టి చెప్పాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.